భానుమతి పార్థు దగ్గరికి వచ్చి, "జీపబ్బాయ్, నువ్వు నాతో మాట్లాడు జీపబ్బాయ్. నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నాకు ఏదోలా ఉంది జీపబ్బాయ్" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. "నువ్వు నాతో మాట్లాడాలి అంటే నేనేం చెయ్యాలి చెప్పు జీపబ్బాయ్. ఇక మీదట నీ దగ్గర ఏ విషయం దాచిపెట్టను. ఏ విషయం దాచిపెట్టినా సరే నన్ను అప్పుడు ఏం కావాలంటే అదే చెయ్యి జీపబ్బాయ్. ఇప్పుడు మాత్రం కనీసం నాతో మాట్లాడు జీపబ్బాయ్" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు మాత్రం భానుమతి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం పార్థును ఆపి, "జీపబ్బాయ్, నన్ను ఏం చెయ్యమంటావు? నీ కోపం తగ్గాలి అంటే నేనేం చెయ్యాలి? ఇక్కడే ఇలా నించోనా? ఏమీ కదలకుండా ఒక రోజంతన్నా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "సరేలే, అయితే నీ కోసం నేను 1000 గుంజీలైనా తీస్తాను ఇక్కడే నించొని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న పార్థు మాత్రం అలా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "అవును జీపబ్బాయ్, నువ్వు మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంది. నువ్వు నాతో మాట్లాడు. నీ కోపం తగ్గించుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నీ కోసం నేను ఏమైనా చేస్తాను జీపబ్బాయ్. నీ కోపం తగ్గాలి అని అంటే నేను మన కొండ మీద, ఊరి చివర కొండ మీద ఉన్న అమ్మవారి మెట్లుకు నేను మోకాళ్ళతో ఎక్కుతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "అవును జీపబ్బాయ్, నన్ను క్షమించు. నాతో మాట్లాడు. నీ కోపం తగ్గించుకో జీపబ్బాయ్" అని చెప్పేసైతే కాళ్ళ మీద పడి మరీ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్థు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి దగ్గర నుండి అయితే చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు.